ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. No man having put his hand to the plough and looking back is fit for the kingdom of God. దేవుని పని కొరకు, ఆయన రాజ్య స్థాపన కొరకు, రాజ్య విస్తరణ కొరకు పిలువబడిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ ఏర్పరచబడిన వారు కొందరే. యేసయ్య గారు శిష్యులను ఏర్పరచుకొనిచున్నప్పుడు కొంతమంది ఆయన వెంటే ఉండి ఆయన బోధనలకు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్యాలను చూసి వెంబడించారు. చాలామంది మధ్యలోనే దారి తప్పిపోయారు. ఆయనతో చివరి వరకు ఉన్న 12 మంది శిష్యులు కూడా ఆఖరి క్షణాల్లో వదిలిపెట్టేసి ఆయనను ఎరుగము అని చెప్పారు. ఇప్పటికీ కూడా దేవునిచే పిలువబడినప్పటికీ అనేక సాకులు చెప్పి దేవునిలో నిలవబడలేక దారి తొలగిపోతున్నారు. చాలామంది పిల్లల చదువులు అయ్యాక దేవునిలో పూర్తిగా ఉంటాను, వారికి ఉద్యోగాలు వచ్చాక దేవుని నమ్ముకొని దేవునిలోనే నేను బ్రతికినంతకాలం ఉంటాను, నేను రిటైర్మెంట్ అయ్యాక, ఇల్లు కట్టాక, ఆస్తి సంపాదించాక, ఇలా ఎన్నో కారణాలతో దేవునిలోనికి రాలేకపోవచ్చున్నారు. ఒకసారి ఒక రాజు పెండ్లి విందును ఏర్పాటు చేసి పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు ఒకడు పొలము పనికి వెళ్ళాను అని, ఒకడు వర్తకమునకు వెళ్ళిపోయారు. మిగిలిన వారు ఆ దాసులను కొట్టి అవమానపరిచి చంపారు. రాజ మార్గములకు పోయి కనబడిన వారినందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో ఆ రాజు చెప్పినప్పుడు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి కనబడిన వారినందరినీ పోగు చేశారు. రాజు వారిని చూచినప్పుడు వారిలో రాజవస్త్రము ధరించని ఒకరిని చూచి, పెండ్లి వస్త్రము లేక నీవు ఇక్కడికి ఎలా వచ్చితివని అడిగి, ఇతనిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కోరుకుటయు ఉండును అని చెప్పెను. ఇక్కడ విందుకు ఏర్పరిచిన వారు రాలేదు. అనేక మంది వచ్చిన వారికి దేవుడు ఎన్నుకొన్నది కొందరినే. నాగటి మీద చేయి వేసినప్పుడు ఆ పనిని పూర్తి చేయాలి. వెనుకకు తిరిగినా అది వానికే ప్రమాదం. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అనేక మంది భక్తులు వారి మరణానంతరం వరకు దేవునిలోనే నిలిచారు, దేవుని కొరకై పోరాడారు. మనము కూడా జీవితకాలం దేవుని కొరకే నిలబడి ఆయన రాజ్యమునకు పాత్రులముగా ఉందుముగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. అవును ప్రభా, నీ రాజ్య విస్తరణకై నాయన ఎవరైతే నాయన జీవితాంతము పోరాడాలని నిశ్చయించుకుంటారో వారికి మీరే తోడుగా ఉండండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డల్ని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, సంతానం కొరకు, ఆరోగ్యం, ఇలాంటి విషయాలందరి కొరకు నాయన మేము ప్రార్థిస్తున్నాం. దినదినము నాయన మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.